హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు, అసెంబ్లీ సీట్లు, 21 లోక్సభ స్థానాలు గెలుచుకున్న తర్వాత మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించినటువంటి కార్యకర్తలు, నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ నెలన్నర గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి కూడా. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఎవరికి వాళ్ళు ప్రయత్నాలని ప్రారంభించారు. అయితే 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరి 3 పార్టీలు కలిసి నామినేటెడ్ పోస్టులను పంచుకోవటం ఎలాగా? 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి ఏ పర్సంటేజీ పద్ధతిలో నామినేటెడ్ పోస్టులు తీసుకోవాలి అనేటువంటి దాని మీద 3 పార్టీల మధ్య కొంత తర్జన భర్జన జరిగింది. 3 పార్టీలు కూడా బహుశా తెలుగుదేశం, జనసేన అయితే ఖచ్చితంగా ఒక 10 ఏళ్ల పాటు ఈ విధమైనటువంటి అలయన్స్, మైత్రి బంధం కొనసాగాలని భావిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశంకి సంబంధించినటువంటి కీలక నాయకులు చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా లోకేష్ కానివ్వండి, ఈ మైత్రి బంధం కొనసాగాలి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. బీజేపీలో కూడా, కేంద్రంలో ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏలో భాగస్వామిగానే ఉంది. కాబట్టి ఈ మైత్రి బంధం 3 పార్టీలు కలిసి ఉండాలనేటువంటి అంశం మీద 3 కలిసి తమ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే విషయంలో గందరగోళం లేకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని రూపొందించుకున్నారు. ఆ ప్రణాళిక ఏమిటి అని అంటే, ఏ పార్టీకి ఏ పర్సంటేజ్లో నామినేటెడ్ పోస్టులు కేటాయించుకోవాలి, మొత్తం ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, వాటిల్లో ప్రధానమైనటువంటి చైర్మన్లేని లేదా డైరెక్టర్లేని అలాగా అన్ని ఆ పద్ధతుల్లో ఎంత పర్సంటేజ్లో పంచుకోవాలి పార్టీల వారీగా అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ వచ్చేసింది 3 పార్టీల మధ్య. ఏమిటి అని అంటే, తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఆ నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో 60% తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇస్తారు. మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం గెలిచిన చోట, ఎమ్మెల్యేగా గెలిచిన చోట ఆ నియోజకవర్గంలో 60% నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం వాళ్ళకు ఉంటాయి, 30% జనసేన వాళ్ళకు ఉంటాయి, 10% బీజేపీ వాళ్ళకు ఉంటాయి. అదే జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి 60% నామినేటెడ్ పోస్టులు ఇస్తారు, 30% నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం వాళ్ళకి ఇస్తారు, 10% నామినేటెడ్ పోస్టులు బీజేపీ వాళ్ళకి ఇస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల 50% మాత్రమే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులో అవకాశం ఇస్తారు. మిగిలిన 50% తెలుగుదేశము, జనసేన పంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధానమైనటువంటి ఒక పక్కాగా 3 పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు కూర్చొని ఈ మేరకు నిర్ణయం చేసినట్టుగా ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం బయటకు వచ్చింది. జనసేన పార్టీ నాయకులు, కీలక నాయకులు నాగేంద్రబాబు వాళ్ళ జనసేన నాయకులందరితో కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళని ఎవరైతే పనిచేశారో పార్టీలో, ఎవరైతే ఎన్నికల్లో గెలవటానికి పనిచేసినటువంటి, నిజాయితీకి పనిచేసినట్టుండాలో, వాళ్ళు ఏ అంశాల్లో ప్రావీణ్యత ఉందో, ఇంకా ఏ విభాగాల్లో వాళ్ళు నామినేటెడ్ పోస్టులో పనిచేయాలని కోరుకుంటున్నారో అవన్నీ దరఖాస్తులు అడిగింది పార్టీ. దాని ప్రకారంగానే మీరు ఇష్టం వచ్చినట్టుగా దరఖాస్తులు ఇవ్వటం కాదు, ఈ పద్ధతుల్లో ఎంత మనకు పర్సంటేజీ మనకు ప్రకారంగా మనకు సీట్లు వస్తాయి, నామినేటెడ్ పోస్టులు వస్తాయి, అందుకు అనుగుణంగా మీరు చేయండి, అందుకు అనుగుణంగా మేము నామినేటెడ్ పోస్టులు ఫిల్ చేస్తామనేటువంటిది నాగేంద్రబాబు చెప్పినటువంటి మాట. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా కీలకమైనటువంటి కొంతమంది నేతలు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవటం, వాళ్ళని స్క్రూటినీ చేయటం, వాళ్ళు ఏ మేరకు పార్టీకి పనిచేశారు, ఏ విభాగాల్లో వీళ్ళు పనికొస్తారు, వీళ్ళకి ప్రావీణ్యం ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించి నిర్ణయం తీసుకునేది అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా, బీజేపీ రాష్ట్ర కమిటీ ఈ మేరకు స్క్రూటినీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగేంద్రబాబు వాళ్ళతో, పార్టీ వాళ్ళతో, జనసేన నాయకులతో, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సంబంధాల్లో ఇవి నడుపుతూ ఉన్నారు, కాంటాక్ట్స్.
చర్చలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు చాలా స్పష్టంగా చెప్పాడు, దిశానిర్దేశం చేశాడు. మీకేం కావాలో అడగండి, అడగటానికి మొహమాట పడొద్దు. నన్ను కలవగలిగితే నేరుగా నన్ను కలవండి, లేదు అంటే ఇంకా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉందో వాళ్ళని కలవండి. మీ ప్రపోజల్ నా దగ్గరకు వస్తుంది. మీకు ఏ అంశంలో దేంట్లో ప్రావీణ్యం ఉంది, మీరు దేంట్లో మీ సేవలను ఉపయోగించుకోవాలి, అందుకు అనుగుణంగా పార్టీ నామినేటెడ్ పోస్టులో నియమించడం జరుగుతుంది. అడగటానికి మాత్రం మొహమాట పడొద్దు, అడగండి. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా చూస్తాం. మీ సేవల్ని ఖచ్చితంగా వినియోగించుకున్నాం. పార్టీ బలోపేతానికి మీరందరూ కృషి చేయండి. ఇప్పుడు ఆల్రెడీ జనసేనకు సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ఎవరైతే కీలకంగా పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తామనేటువంటి విధంగా కూడా నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీకి దిశానిర్దేశం చేశారు. అయితే నాగేంద్రబాబు ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా వెల్లడించారు. అదేంటి అంటే, ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎవరైతే ఇంకా వద్దులు వైసీపీలో మనం ఉండటం వేస్ట్ అనేటువంటి భావించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలాగో అధికార పక్షం వైపు చూస్తారు. అధికారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంది. ఈ మూడు పార్టీల్లో దేంట్లో దాంట్లో చేరటానికి చూడొచ్చు. కొంతమంది తెలుగుదేశంలోకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి తీసుకుంటారు. కొంతమంది బీజేపీలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉండొచ్చు, బీజేపీకైనా వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదని కూడా తీసుకోవచ్చు. అందుకనే నాగేంద్రబాబు కూడా వాళ్ళ పార్టీ నాయకులకు ఒక దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే జనసేనలో చేరతానంటే మనం చేర్చుకుందాం, అభ్యంతరం ఏం లేదు. కానీ వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి వాళ్ళు కాకూడదు అనేటువంటిది ఒక కండిషన్. అలా లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గిన జనసేన విధి విధానాలు, జనసేనకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు నచ్చితే ఖచ్చితంగా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు కిలారి రోసయ్య ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు గుంటూరు. ఆయన మాజీ ఎమ్మెల్యే పొన్నూరు. మొన్న ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడైన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకమైనటువంటి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మరి ఈయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరతారు అనేటువంటిది, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు జనసేనలో చేరేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ కూడా జరుగుతుంది. నిన్న నాగేంద్రబాబు ఈ స్టేట్మెంట్ ఇవ్వటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం, జనసేనను వేధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుంటామనేటువంటి విధంగా. కిలార్ రోసే లాంటి వాళ్ళకి ఆమె బ్యాడ్ రిమార్క్స్ ఏమి లేవు, వాళ్ళు ఏమి తెలుగుదేశం, జనసేన మీద అంత సీరియస్గా ఏదో మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడితే పెట్టొచ్చాం, కానీ అక్రమ కేసులు ఎలాంటి పెట్టినటువంటి వ్యవహారం అయితే లేదు. కాబట్టి అలాంటి వాళ్ళని ఏమన్నా జనసేన చేర్చుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు ఏమన్నటువంటిది చర్చ అయితే జరుగుతుంది. ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు అనేటువంటిది క్లియరెన్స్ ఇచ్చింది పార్టీ.